అందుకన్నా ఆశ్చర్యం ఏంటంటే మనం భారతదేశం నుంచి కానీ ప్రపంచం నుంచి కానీ చదువుకోవడానికి వెళ్తున్నారు, అలా తర్వాత ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి అవసరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మన భారతదేశ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ లేకుండా పోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా సమ్మె చేస్తే 24 గంటల ప్రభుత్వం పడిపోతుంది, అమెరికన్ ప్రభుత్వం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. వాళ్ళే పని చేసుకుంటున్నారు. ఒక ఇంజనీర్ తయారు చేయాలన్నా, డాక్టర్ తయారు చేయాలన్నా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది గవర్నమెంట్కి. ప్రజల సొత్తు వాళ్ళ పైన ఖర్చు పెట్టి గ్రాడ్యుయేట్స్ గా, పోస్ట్ గ్రాడ్యుయేట్ గా తయారు చేస్తున్నాం. ఇక్కడి నుంచి వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. పంపేటప్పుడు కూడా డబ్బులు లేకపోతే బ్యాంకులో అప్పు తీసి పంపిస్తున్నారు. ఒకరి డబ్బులు ఉంటే డబ్బులు తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నారు. తల్లిదండ్రులు పెట్టుబడి పెట్టి వాళ్ళు విదేశాలకు పంపిస్తున్నారు. డబ్బులు లేని వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని పంపిస్తున్నారు. వాళ్ళు సంపాదించిన తర్వాత సహజంగా ఇవ్వాలి కదా, తల్లిదండ్రులకు ఇవ్వాలి కదా, వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకోవాలి కదా. నేను ఆ నుంచి పంపించే డబ్బులో 5% మీకు కట్ చేస్తానని చెప్పేసి ట్రంప్ ఈరోజు ఒక్క ఓటు మెజార్టీతో ఆమోదించాడు. బిల్లు పాస్ కావడం కష్టం అనుకున్నాం, ఒకే ఒక్క ఓటు మెజార్టీతో ఈరోజు పాస్ అయింది. అంటే జూలై నుంచి ఎవరు డబ్బులు పంపించినా 5% కట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళు 30 to 50% ట్యాక్స్ వసూలు చేస్తున్నారు వాళ్ళ దగ్గర. ఆల్రెడీ శాలరీడ్ ఎంప్లాయీస్ 30%, 40% ఆ విధంగా వాళ్ళు కలెక్ట్ చేస్తారు. ఆల్రెడీ ట్యాక్స్ పెయిడ్ మనీ ఉంది. ట్యాక్స్ పెయిడ్ మనీ పంపడానికి కూడా హక్కు లేకుండా పోతే ఏమంటారు దీన్ని? అంటే మేధో వలస దోపిడీ విధానానికి ప్రత్యక్షత. మేధావుల్ని దోపిడీ చేయడం నిర్దాక్షిణ్యంగా. ఇది అమెరికా ఆడేటువంటి నాటకం. నాటకం కాదు, పైశాచికంతో కూడినటువంటి నిర్ణయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి అంత పెట్టుబడి పెట్టి పంపించిన తర్వాత చేస్తే మరి మన మోడీ ఎందుకు ఆటంకం పెట్టడం? మన దేశానికి చాలా నష్టం, అపారమైన నష్టం వస్తుంది మన భారతదేశానికి. మరి మోడీ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు దానికి ఖండించడం లేదు? ఎందుకు నిరసన తెలియజేయడం లేదు? ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. సో ఇంకా చాలా ఇంకోటి ఏంటంటే రెండవది, మన బీజేపీ ప్రభుత్వం డెలిగేషన్ ఎంపిక చేసింది. టెర్రరిస్టు ఉద్యమానికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఇతర దేశాలకి పంపడానికి డెలిగేషన్ వివిధ పార్టీ నుంచి పంపిస్తా ఉంది. ఇదొకటి నేను చెప్పాలి. ఒకసారి రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అసెంబ్లీలో గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేద్దామని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ సిపిఐ, టీడీపీ, సిపిఎం అంతా కలిసి డిసైడ్ చేశాం. అందరూ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి గాంధీ విగ్రహం పోవాలా. నేను పోయేకాడికి ఎర్రమనాయుడు అప్పటికి ఓడిపోయినాడు, ఆయన ఎంపీగా. ఎర్రనాయుడు బయట నుంచి ఉన్నాడు, పోలీస్ ఆఫీసర్స్ డీజీపీ బయట నుంచి ఉన్నారు. నేను పోయినా, నేను లోపల పోదామన్నా. వాళ్ళు పోయిన లేదండి, ఎమ్మెల్యేలు ఎంపీలే పోవాలంట, ఇంకెవరు పోవడానికి వీలు అన్నారు. నాకు ఒళ్ళు పడింది. మెయిన్ బీఫాల్ అని ఇస్తే ఎన్నికయ్యి లోపల పోతున్నారు. ఇంకెవరు ఇచ్చారు బీఫాల్? మెయిన్ బీఫాల్ ఇస్తే లోపల పోయారా అని వాళ్ళు నువ్వు తలకాయ నీకేమన్నా చెప్పారా అని చెప్పి వేరే నేను చేపట్లాక్కి లోపలికి మాట్లాడా. అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు, సార్ ఇక్కడ మమ్మల్ని ఆపారు సార్, నారాయణ దఫాన్ని తీసుకొచ్చేసారు సార్ అంటే, అవునా చెత్తూరు జిల్లా ఏమనుకున్నామని. ఎందుకంటే బీఫార్ ఇచ్చినటువంటి పార్టీ నాయకుడిని ఇగ్నోర్ చేసి ఎన్నికైనటువంటి ఎంపీని తీసుకెళ్తారా? ఇప్పుడు శశిధరూర్ని వాళ్ళు ఎలక్ట్ చేసుకున్నారు. ఎవరు చెప్పారు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. అది నేషనల్ పార్టీ వాళ్ళుగా పార్టీ నాయకులు అడుగుతారు. ఎప్పుడు సాంప్రదాయం ఏంటంటే ముందు పార్టీ నాయకులతో మాట్లాడతారు, మీరు డెలిగేషన్ పంపిస్తారని అడుగుతారు. అప్పుడు పార్టీ డిసైడ్ చేస్తే ఎవరు పోవాళ్ళు. నది సాంప్రదాయం. అంటే అది చెప్పకుండా ఆ ఇష్యూస్ వాళ్ళే డిసైడ్ చేశారు. అంటే పొలిటికల్ డెమోక్రసీ లేదా? మన భారతదేశం డెమోక్రసీ అంటే చేస్తున్నాం. దేశంలో డెమోక్రసీ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఇంటర్నల్ పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీ ఉండదా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? ప్రతి రాజకీయ పార్టీ 3 ఏళ్ళకో 2 ఏళ్ళకి ఒకసారి మీ డెమోక్రటిక్ గా మీ నాయకత్వం ఎంపిక చేయించి మాకు పంపించండి. అట్లా లేని పార్టీని మీరు రద్దు చేస్తాను ఇచ్చారు 10 ఏళ్ల క్రితం. అంటే కొన్ని పార్టీలు డామినేట్ చేస్తూ ఉంటాయి, కాన్ఫరెన్స్ పెట్టుకోరు. అప్పుడు స్పష్టంగా చెప్పారు, ఇంటర్నల్ డెమోక్రసీ ఉండాలి,
పార్టీ లోపల కూడా డెమోక్రసీ ఉండాలి. కాబట్టి మీ ఫంక్షన్ ఏం జరుగుతా ఉంది, ఈ నాయకత్వం ఎట్లా అనుకుంటున్నారు, అది మొత్తం రిపోర్ట్ మాకు పంపిస్తుందని చెప్పాడు. మేము పంపిస్తున్నాం. మా మహాసభ కాగానే ఎవరెవరు ఎంపిక చేసుకుని తెలిసి పంపిస్తున్నాం. దట్ ఈస్ ఇంటర్నల్ డెమోక్రసీ పార్టీ. ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దాన్ని కూడా తొలగబెట్టి ఆయా పార్టీలతో కన్సల్ట్ లేకుండా వాళ్ళని నామినేట్ చేస్తున్నారు. సో మమతా బెనర్జీ చూసి నేర్చుకోవాలా. వెంటనే రిజెక్ట్ చేయించాను. నాకు సంబంధం లేకుండా మా వాళ్ళని ఎట్లా ఎంపిక చేస్తాం, మేము పోమని చెప్పేసి. దట్ ఈస్ కరెక్ట్. సో ఆమె సమయ పరిపాలన విధానం మన చాలా వ్యత్యాసం ఉంది, అది వేరు. కానీ ఈ విషయంలో స్పష్టంగా ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించాలా, మీకు సంబంధం లేకుండా డిక్లరేషన్ హక్కు వాళ్ళకి అక్కడ చూసింది. కాబట్టి ఏదో దాన్ని వెనక్కి తీసుకోవాలా. తీసుకోకపోతే మీ పార్టీకి మీకు అవమానం, ఏ పార్టీకైనా అవమానమే. పొలిటికల్ డెమోక్రసీలో అవమానం జరగడానికి వీలు లేదు. అది ఒక విధంగా మోడీ ప్రభుత్వం టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని, టెర్రరిస్ట్ ఘాతకాన్ని అడ్డం పెట్టుకొని ఆయన సొంత రాజకీయాలు చేస్తా ఉన్నాడు, సొంత రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇది ఎక్కడ ఇది? ఒకవేళ దేశం మొత్తం ప్రమాదం ఉందని చెప్పేసి అని ఈ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా మోడీని సపోర్ట్ చేశాయి. ఫస్ట్ టైం దేశ రక్షణలో టెర్రరిస్టులకు వ్యతిరేకంగా చేసినటువంటి ఉద్యోగం ఉంటామని చెప్పేసి తోడ్పాటు ప్రకటించాయి. ఓపెన్ గా అన్కండిషనల్ గా చెప్పాయి. క్లీన్ చిట్ ఇచ్చాయి. అంతటి బలం నీకు వచ్చిన తర్వాత ఎట్లా దేశాన్ని కాపాడాలా, దేశానికి ఎట్లా కాపాడాలా? మీ సొంత రాజకీయ కుప్పం కోసం గడిపేసరికి దేశాల్లో ఉన్న రాజకీయ పార్టీలు చేర్చాలా, దేశాలను కూడా అనేక చేయాలన్నా? అది ఇప్పుడు ఒక మాట చెప్తాను. మేము పొలంలో జరిగేటువంటి ఘటన 2 రోజుల ముందు కూడా ఈ కుక్కరపల్లి నుంచి మా ఫ్రెండ్స్ వెళ్ళారు. 2 రోజుల ముందు చెప్పారు వాళ్ళు, అయ్యా ఆయుధాలు పెట్టుకొని తిరుగుతారు ఇక్కడ, మీరు జాగ్రత్తగా ఉండని చెప్పేసి. ఇవి అమ్ముతారు చూడండి, పానీపూరి అమ్ముకునేటువంటి బండి వాళ్ళు మన వాళ్ళకి ఆయుధాలు పెట్టుకొని తిరుగుతున్నారు, జాగ్రత్తగా ఉండని చెప్పేసి చెప్పారు. అది కుక్కరపల్లి మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పారు నాకు. అంటే పానీపూరి అమ్ముకునేవాడు కూడా తెలుసు ఆయుధాలు తిరుగుతున్నారు. ఈ పని మీకు తెలుసా? గాడిలో కాస్త ఏమన్నా నిఘా ఏమైంది? ఇది తెలిసిందా తెలియదంటే ఉద్దేశపూర్వకాలు అనేది భవిష్యత్తు చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పడం బాగుండదు. అంటే మీ వైఫల్యాల వల్ల భారతదేశం చీకటి నెరవేరితే దాన్ని పరిష్కారం చేసుకోవడానికి బాధ్యతాయుతంగా ప్రతిపక్ష పార్టీ మీకు సపోర్ట్ చేస్తుంటే మీరు తీసుకున్న వైఖరి ఇదా? రాజకీయ పార్టీ లీడర్లు తీసుకున్న వైఖరి తీవ్రమైన ఆక్షేపణీయంగా ఉంది. అది కరెక్ట్ కాదు. దీనిలో సిపిఐ నడపలేదు, మరి ఎన్సీపీ కూడా రద్దయిందిగా, దానికి కూడా గుర్తింపు లేదు. మరి ఓవేసి ఒకరేగా ఉండేది, ఒకరి తప్ప ఇంకోటి లేదు కదా వాళ్ళకి. మాకన్నా 2 లోక్సభలో 2 రాజ్యసభలో ఉన్నారు, వాళ్ళకి అది కూడా ఉండదుగా. మరి భీకరంగా పోరాట సాగించే హిందుత్వం ముస్లింత్వం అనేది పోట్లాడుకుంటారు కదా, బయటేమో బెక్కబెక్కలాడుకుంటారు, లోపల ముద్దులాడుకుంటారా? వాళ్ళు మాత్రం ఇచ్చే హక్కు వాళ్ళు వచ్చినాయి మీకు. ఎక్కడ సాంప్రదాయం ఇది? రాజకీయ పార్టీకి మీకు ఇచ్చే గౌరవం ఏంటి? మీరు గౌరవం గౌరవం ఇవ్వరు కదా. ఇది ఒక విధంగా తీవ్రమైనగా మేము కోరుతా ఉన్నాం. అలాగే సుప్రీంకోర్టు ప్రాంప్ట్గా రియాక్ట్ అయ్యింది. అంతకుముందు రియాక్ట్ అయింది, చెప్పేసానికి మనకి రిపీట్ చేయగలరా? సైనికుడిగా పోరాటం సాగించేటువంటి వాళ్ళ పైన ఒక మంత్రి చాలా ఘోరమైనటువంటి కాబట్టి చేశాడు, అవమానకరంగా. ఒకవేళ మోడీ వాళ్ళని హీరోగా పొగుడుతా ఉంటే మీ మంత్రి ఉండేటువంటి అతను అవమానపరుస్తాడా? అవమానపరిచేవాడు చివరికి మీ పార్టీ డిసిషన్ తీసుకోకపోయినా సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పని చెప్పింది. ఆ క్షమాపణ అని చెప్పాడంటే నా గురించి చెప్పలే, నా గురించి చెప్పాడు. నా గురించి వచ్చే మాటకి నాలుగు నుంచి వచ్చే మాటకి తేడా ఉంది. నరాలని వాళ్ళకి ఎట్లా పోతుంది, నా గురించి అట్లా రాదు, అట్లా రాలే. ఆయన అంగీకరిస్తాడు. మాట ఏమంటే అతను మంత్రులను తొలగించాలా, ఈ షుడ్ బి సాక్రిఫైడ్ మినిస్ట్రీ. బీజేపీ యాక్షన్ తీసుకోవాలా, అతన్ని మంత్రుల నుంచి రద్దు చేయాలా. అది చేస్తే తప్ప ఈ దేశానికి న్యాయం చేకూర్చేది కాదు. సరిహద్దు ప్రాంతాల్లో ప్రాణాలను తెగించి పోరాటం సాగిస్తున్నటువంటి సైనిక వర్గానికి మీరు ఇచ్చేటువంటి మర్యాద ఇది కాదు. ఒకవేళ మీరు అవమానపరిచేట్టుగానే మేము ఫీల్ అవుతున్నాం. ఈ షుడ్ బి సాక్డ్ ఇమీడియట్లీ, అదర్వైజ్ ఈ సరిహద్దుల్లో పనిచేసేటువంటి ఈ వీరులు వీర మాతలకి మీరు అవమానం చేసేట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అందాల పోటీల విషయంలో మంత్రులు
పాల్గొంటుండని నారాయణ గారు చేసిన స్టేట్మెంట్ అనేది ఒకసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే శాఖాపరమైన సంబంధాలు ఉన్న మంత్రులు కానీ శాఖాధికారులు మాత్రమే ఆయా ఈవెంట్స్కు సంబంధించి పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు రామప్ప దేవాలయం దగ్గర సందర్శన ఉందనుకోండి, కొండా సురేఖ గారు ఉండాల్సి వస్తుంది. ఇతరత్ర పర్యాటక సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారు జూపల్లి గారు ఉండాల్సి వస్తుంది. ఇంకా ఏవైనా అలాంటి సందర్భాల్లో మంత్రులు వాళ్ళ యొక్క ప్రజెన్స్ అవసరం ఉంటేనే ఉంటారు తప్పితే అందాల పోటీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. శాఖాపరమైన అంశాలు చాలా ఉన్నాయి. అటు సరస్వతి పుష్కరాలే కాకుండా ఇతరత్ర ఏవైతే ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పర్యవేక్షణలో ఉన్నారు. అటు ఒరిజినల్ సిటీలో జరిగిన విషాదం వైపు కొంతమంది మంత్రులు ఉంటున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు చేసే స్టేట్మెంట్స్కు ఊతమిచ్చేటట్టుగా నారాయణ గారి స్టేట్మెంట్ ఉందనేది అంశం గమనించాలి. ఇంకొకటి ఏంటంటే భాగస్వామ్య పార్టీగా వారు ప్రశ్నించే హక్కు కూడా కలిగి ఉన్నప్పుడు కూడా వాటితో తెలంగాణ సంస్కృతి, తెలంగాణ జాతీయ గీతం, తెలంగాణ యొక్క కల్చర్ అనేది ప్రపంచ దేశాలన్నిటికీ ఇప్పుడు పోతున్న అంశాన్ని మీరు గమనించండి. ఇలా కేవలం అందాల పోటీలు అంటే అందాల యొక్క ప్రదర్శన కాకుండా సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం చేసి తెలంగాణ అస్తిత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తున్నవని గమనించాల్సిందిగా వారికి కోరుతున్నాం.